అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు అయితే మనం జగదాంబ సెంటర్కి అయితే వచ్చామండి. ఎందుకంటే సంక్రాంతి దగ్గరగా ఉంది కదా అని షాపింగ్ అయితే చాలా చేయాల్సి ఉంది. చాలా ఎక్కువ షాపింగ్ చేయాలి అని అనుకుంటే ఏవైనా సరే జగదాంబ సెంటర్ మనకు కరెక్ట్ చాయిస్ అని అయితే నేను చెప్తాను. షాపింగ్లో ద చీఫ్ అండ్ బెస్ట్ కావాలనుకుంటే మాత్రం ఎవరైనా సరే జగదాంబ సెంటర్కి వెళ్తే నెంబర్ ఆఫ్ అన్నీ మనకు దొరుకుతాయి. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అంటే మనకి ఏ కలర్ కావాలనుకున్నా, ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్ కావాలనుకున్నా, బ్యాంగిల్స్ అయినా, ఇయర్ రింగ్స్ ఏమైనా సరే కూడా మనకి అక్కడ ఖచ్చితంగా అయితే దొరుకుతాయండి. మనం వెనక్కి ఏమీ లేకున్నా అయితే వెళ్ళే అవసరం అయితే ఉండదు. మన డ్రెస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే అక్కడ దొరుకుతాయి. అయితే మీరు అనుకోవచ్చు, జగదాంబ సెంటర్ వరకు ఎందుకు, మనకు నియర్ బై ఉండే ప్లేసుల్లో కూడా ఉంటాయి కదా అనేసి అని. అలా కాదండి, మనకి జగదాంబ సెంటర్లో అయితే చీఫ్ అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్స్ అయితే డజన్ ఏమైనా సరే 50 రూపీస్ అని చెప్తున్నారు. బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవే బ్యాంగిల్స్ మీరు షాప్లో కొనుక్కుంటే వాళ్ళు ఈజీగా 100 రూపీస్ కంటే పైన అయితే చెప్తారు, కానీ మీకు 50 రూపీస్కి అయితే వాళ్ళు ఇవ్వరు కదా అండి. ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి కదా. ఇంకా చెప్పులు చూసేసరికి చెప్పులు అయితే అండి మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఏ పేరైనా సరే మనకి 200-250 అయితే ఉంటుందండి. చెప్పులు చాలా చాలా బాగుంటాయి. చెప్పులు హీల్స్లో ఉంటాయి, షూ ఉంటాయి, ఫ్లాట్ స్లిప్పర్స్, ఇవన్నీ కూడా అంటే ఏ జనరేషన్కి కావాల్సినవి ఆ జనరేషన్కి అయితే ఇక్కడ మనకి ఈజీగా దొరుకుతాయి. ఇంకా చూస్తున్నారు కదా ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఇందులో 3 సెట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. అది చూపిస్తున్నాను కదా. ఈ బ్యాంగిల్స్ అయితే వాళ్ళు 100 రూపీస్ చెప్పారు. ఈ 4 బ్యాంగిల్స్ నేనైతే బార్గెనింగ్ చేసి 80 రూపీస్కి అయితే 3 సెట్స్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ ప్యాంట్లు ఉన్నాయి కదండి, ప్లాజోస్ అనుకుంటా ఇవైతే మాత్రం 100 రూపీస్ అని చెప్పారు. 150-100 రూపీస్ అంటున్నారు, కానీ ఇవి ఇంకా అంతే 100 రూపీస్కే ఇస్తారండి. ఇక్కడ చూపిస్తున్న ఈ సెట్స్ చూసారండి, మెడలో వేసుకున్నవి. స్టూడెంట్స్కి అయితే సన్నగా ఉండే చైన్స్ అలాంటివి బాగా నచ్చుతాయి కదండి, అవి ఉన్నాయి. మ్యారీడ్ వాళ్ళకి కూడా పెద్ద పెద్ద చైన్లు. ఇక్కడ చూపిస్తున్న ఈ చైన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ఇప్పుడు అవి ట్రెండ్ కదా, సింపుల్గా కూడా ఉంటున్నాయి. అవి మెడలో వేసుకుంటే శారీ కట్టుకొని జస్ట్ అది వేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగున్నాయి కూడా అవి. నెక్ లుక్కే మారిపోతుంది అవి వేసుకుంటే. ఇంకా చిన్న చిన్న షాపింగ్స్లో నచ్చలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పక్కనే రోడ్ సైడ్ కదండి, ఇది జగదాంబ షాపింగ్ అంటే కదా, పక్కన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. సౌత్ ఇండియా, ఆర్ఎస్, సిఎంఆర్, లక్కీ, నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి. మనకి ఇంకా కావాలి అనుకుంటే లక్కీలో అయితే చీప్ అండ్ బెస్ట్ అన్నీ కూడా దొరుకుతాయండి. అందుకనే నేను అంటాను, జగదాంబ సెంటర్కి వెళ్తే మనకి రోడ్ సైడ్ నచ్చకపోతే మనం వెంటనే షాపింగ్ కోసం మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. అక్కడే మనకి పెద్ద పెద్ద షాపులు కూడా ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన షాపింగ్ అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసరికి స్టార్టింగ్ అయితే 20 రూపీస్ నుంచి ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. స్టడ్స్ అయితే 10 రూపీస్. ఇక్కడ అంటే చూసారండి, గన్ షాట్ అంటే చెవులు ముక్కు కుట్టించుకుంటారు కదా, హోల్స్, అవైతే 100 రూపీస్కే చేస్తారంట. ఇక్కడ చూపిస్తున్న ఆ ఇయర్ రింగ్స్ ఆ అమ్మాయి పట్టుకొని చూసారు కదండి, అవైతే 50 రూపీస్ చెప్పారు వాళ్ళు. 50 రూపీస్ అంటే అవి. ఇంకా వీటికైతే బార్గైనింగ్ అంటూ ఏముండదు, వాళ్ళు ఎంతైతే అంత మనం ఫిక్స్డ్ ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే ఎక్కువ కాస్ట్ అయితే వాళ్ళు చెప్పరు కాబట్టి. ఇక్కడ చూసారు కదండి, చున్నీ, స్కార్ఫ్, ఇంకా టాప్స్, ఇవైతే 100 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ 100 రూపీస్ ఉంటాయి, 250 రూపీస్ టాప్స్ కూడా ఉంటాయండి. 250 రూపీస్ టాప్స్ అలా అయితే మనకు కొంచెం బాగుంటాయి. 100 రూపీస్ కంటే టాప్స్ అవి అంతగా ఏం బాగోవు, కానీ స్కార్ఫ్ అయినా చున్నీ అయినా అవి 100 రూపీస్ అంటే ఓకే, మనకి అవి రీజనబుల్ ప్రైస్కి వచ్చినట్లేనండి. ఈ సెంటర్ చూసారా, దీన్నే జగదాంబ సెంటర్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ జగదాంబ థియేటర్ ఉంది కాబట్టి దీనికి జగదాంబ సెంటర్ అని పేరైతే వచ్చిందంట. రీసెంట్గా అయితే ఈ క్లాక్ టవర్ని కూడా ఇక్కడ జగదాంబ సెంటర్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని అయితే చెప్పొచ్చు. దీన్ని రీసెంట్గా అయితే దీన్ని కట్టారండి, చాలా బాగుంటుంది కూడా. అయితే జగదాంబ సెంటర్కి షాపింగ్కి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే మాత్రం నేనైతే ఈవినింగ్ 4 తర్వాత అయితే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ఈవినింగ్ 4 తర్వాత ఇక్కడ షాపింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. క్రౌడ్ కూడా అంతే ఎక్కువగా ఉంటారు. డే టైంలో అయితే పెద్దగా షాపింగ్ ఏమీ ఉండదండి. ఇప్పుడు ఎలాగో పండగ సీజన్ కాబట్టి, క్రిస్మస్, సంక్రాంతి ఇవన్నీ కాబట్టి ఇప్పుడైతే ఏ టైంలో అయినా షాపింగ్ ఖాళీగా ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. కానీ నార్మల్ డేస్లో ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం జగదాంబ సెంటర్కి ఈవినింగే ఎక్కువ టైం అయితే ప్రిఫర్ చేయండి.
ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదండి, ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఏవైనా సరే 200 రూపీసేనంట. హ్యాండ్ బ్యాగ్స్ కూడా రీజనబుల్ ప్రైసే ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనం మాల్స్లో వెళ్ళేటప్పుడు మాల్స్కి వాళ్ళు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా వేస్తారు కదండి. మనకి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా కూడా మనం ఏదైతే ఐటెం తీసుకుంటామో దాని రేట్ అయితే మనకు కరెక్ట్గానే వస్తుంది. హ్యాండ్ బ్యాగ్స్ అయినా, చెప్పులైనా, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బట్టలు ఏవైనా సరే మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. అందరూ డబ్బులు ఉండే వాళ్ళు అయితే ఉండరు కదా, ఎవరి స్తోమత ఎవరి కెపాసిటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి అయితే షాపింగ్ చేసుకుంటారు కదా అని. అందుకోసమని నేను జగదాంబ అయితే బెస్ట్ అని అయితే చెప్తున్నాను. చూసారు కదా ఇక్కడ టాప్స్, ఆ టాప్స్ అంట 200, 250 అంట. ఈ పర్సులు వచ్చేసరికి బెల్ట్లు ఇవన్నీ కూడా 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అని చెప్తున్నారు వాళ్ళు. ఈ జగదాంబ సెంటర్లో అయితే షాపింగ్ అనేది మనకి మినిమం 20 రూపీస్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుందండి. 20 రూపీస్ అని ఎందుకన్నానంటే మనకి హెయిర్ బ్యాండ్స్ అయినా, హెయిర్ పిన్స్, క్లిప్స్ ఏవైనా సరే మనకి 20 రూపీస్ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. 10 రూపీస్ ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడైతే 10 లేదండి, ఇప్పుడైతే 20 రూపీస్ నుంచి అయితే ఉన్నాయి మినిమము. హెయిర్ బ్యాండ్స్ అయినా ఏవైనా సరే. బ్యాంగిల్స్ అంటే మీకు 50 రూపీస్ నుంచి ఉంటాయి. సింగిల్ బ్యాంగిల్స్ అలాంటివి అయితే 20-30 రూపీస్ అయితే మనకు ఉంటుంది. చెప్పాలంటే షాపింగ్ అనేది హెయిర్ బ్యాండ్స్ అయినా, ఇంకా బ్యాంగిల్స్ కోసమైనా, ఇయర్ రింగ్స్ కోసమైనా, బట్టలైనా సరే, ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్ ఏం కావాలనుకున్నా సరే మనకైతే ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. మ్యాక్సిమం ఎక్కువగా స్టూడెంట్స్ వాళ్ళైతే ఇక్కడికే వస్తారండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ దొరుకుతాయి కాబట్టి. ఈ బిగ్ సైజ్ క్లిప్ వచ్చేసి 20 రూపీస్ అంటండి. ఇది నేను సేమ్ క్లిప్ని వేరే షాప్లో తీసుకునేటప్పుడు నాకు 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ 20 రూపీస్ అంట. అదైతే రీజనబుల్ అనిపించింది నాకు కూడా. క్లిప్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. హైదరాబాద్లో చార్మినార్ దగ్గర షాపింగ్ అనేది ఎంత ఫేమస్, ఇంకా విశాఖపట్నం వచ్చేసరికి జగదాంబ సెంటర్లో షాపింగ్ చేయడం అనేది అంతే ఫేమస్ అని అయితే నేను చెప్తాను. విశాఖపట్నం టూరిస్ట్ ప్లేస్లో ఒకటి కదండి, అందుకే చాలామంది టూరిస్టులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రైల్వే స్టేషన్ నియర్ బై ఎక్కువ స్టే చేయడానికైతే ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడికి ఈ జగదాంబ సెంటర్ అయితే పెద్ద దూరమేం కాదండి, నాకు తెలిసి 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ జగదాంబ సెంటర్ నుంచి ఇంకా ఆర్కే బీచ్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షాపింగ్ చేయాలి అని అనుకుంటే మీకు జగదాంబ సెంటర్ ఇన్ కేస్ విశాఖపట్నం నియర్ బై అయితే మాత్రం మీరు జగదాంబ సెంటర్కి వెళ్ళి అయితే షాపింగ్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యేలాగా దొరుకుతాయి అన్ని రకాల బట్టలు కూడా. ఇక్కడ ఈ పార్ట్స్ చూసారా అండి, కుండీలు, దీప కుందులు, ఇంకా మొక్కలు వేసుకోవడానికి పూల కుండీలు ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయండి. ప్రైస్ కూడా బాగానే ఉంటుంది, ఎక్కువ కాస్ట్ ఏమీ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రాస్లెట్స్ అయితే వాళ్ళు ఈచ్ వన్ 50 రూపీస్ అయితే చెప్పారండి. నేను 2 బ్రాస్లెట్స్ తీసుకున్నాను, అవి నేను 60 రూపీస్కి అయితే తీసుకున్నానండి 2 బ్రాస్లెట్లను. నా వీడియో మీరు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయడం లేదండి. కొంచెం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకపోతే ఇక్కడ కనిపిస్తున్న టాప్స్ అవన్నీ ఉన్నాయి కదండి, మ్యాక్సిమం 300-400, అంతకంటే ఎక్కువ కాస్ట్ అయితే ఉండవండి టాప్స్. ఇంకా అంతకన్నా మంచి టాప్స్ కావాలి అనుకుంటే మీరు వాళ్ళని చూపించమని, మీరు ఎంతలో తీసుకుంటారో ప్రైస్ అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు తీసి అయితే చూపిస్తారండి. కానీ మినిమం అయితే మనకి 300-400 నుంచి అయితే మంచి టాప్స్ అయితే మనకి అక్కడ ఈజీగా దొరుకుతాయి. వాళ్ళ బయట డిస్ప్లేలో అయితే మొత్తం టాప్స్ అనేవి ఉంచుతారండి. అవి చూసి మీకు ఆ మోడల్లో ఏవి కావాలి అని అంటే వాళ్ళైతే వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి అందులోంచి తీసైతే మీకు నచ్చిన కలర్ అయితే తీసి ఇస్తారండి. మీకు ఇంకా బెడ్షీట్స్, సోఫా కవర్స్, ఇంకా కర్టెన్స్ ఇలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయండి. కర్టెన్స్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ ఉంటాయి, మోడల్స్ చాలా బాగుంటాయి కూడా. డిఫరెంట్ మోడల్స్ కర్టెన్స్ అయితే మంచివి దొరుకుతాయని అయితే నేనైతే చెప్తాను. చాలా బాగుంటాయి కర్టెన్స్. మనకి 150-100 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి, కానీ మనకి 150-200 పెడితే మంచి కర్టెన్స్ అయితే దొరుకుతాయండి. ఒకటి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డోర్ కర్టెన్స్ ఇవైతే మనకి రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయండి. ఇంకా చెప్పాలంటే బ్లాంకెట్స్, టవల్స్ అయినా సరే, సోఫా కవర్స్, కుషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే మనకు బాగుంటాయండి. నేను కూడా ఇక్కడే తీసుకున్నాను మా సోఫా సెట్కి. చాలా బాగున్నాయి కాబట్టి నేను మీకైతే చెప్తున్నాను తీసుకోమని. చూసారు కదండి నా వీడియో నచ్చిందా మీకు?
నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అయితే మాత్రం అనుకుంటున్నానండి. ఇంకా మీరు కూడా విజిట్ చేయాలి జగదాంబ అనుకుంటే ఎప్పుడైనా విశాఖపట్నం వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.